ఏలూరు జిల్లాలో మత్తు పదార్థాల రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జీలుగుమిల్లి పోలీసులు నిర్వహించినటువంటి తనిఖీల్లో భారీ స్థాయిలో అక్రమంగా రవాణా అవుతున్నటువంటి గంజాయిని పట్టుకున్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ వివరాలు తెలిపారు. ఇక జీలుగుమిల్లి మండలం తాటికాయలగూడెం వద్ద ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ బోర్డర్ చెక్పోస్టు వద్ద జీలుగుమిల్లి ఎస్ఐ వి క్రాంతికుమార్ వారి సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తుండగా భారీ గంజాయి బయటపడిందన్నారు. ఇక ఐషర్ వాహనంలో పండ్ల ట్రేల మధ్య ఉన్న గంజాయిని గుర్తించి స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారని అన్నారు. రాజమండ్రి శివార్లలోని బూరుగుపూడి నుండి లోడ్ చేసుకుని మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతానికి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించామని అన్నారు. 16 ప్లాస్టిక్ సంచులలో ఉన్నటువంటి 2,98,96,500 విలువైనటువంటి 598 కిలోల భారీ గంజాయి నిల్వలను పట్టుకున్నామని వారు అన్నారు. దాంతో పాటు దాదాపుగా 16 లక్షల విలువైనటువంటి డీసీఎంఏను 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అరెస్టు చేసి వారిపై మాదక ద్రవ్యాల రవాణాపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. తాటికాయలగూడెం దగ్గర మనం వెహికల్ చెకింగ్ చేస్తూ ఈ టాటా డీసీఎం వ్యాన్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సుమారు 598 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ 598 కిలోల గంజాయి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఇద్దరు దిలీప్ కుమార్ మహంతి, జనార్దన్ ప్రధాన్, వీళ్ళిద్దరు కూడా బరంపూర్ రెసిడెంట్స్. వాళ్ళ ఇద్దరిని కూడా ఈ మెటీరియల్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో ఒకరి మీద ఇంతకుముందే ఒక యూపీ పోలీస్ స్టేషన్లో కూడా ఒక గాంజాయి కేసు ఉంది. అంటే వీళ్ళు ఇంతకుముందు కూడా ఈ గంజాయి వృత్తిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళని ప్లాంట్గా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఇంట్రాగేషన్లో భాగంగా మాకు ఇంకా కొన్ని విషయాలు తెలిసినాయి. ఎక్కడ నుంచి లోడ్ చేస్తున్నారు, ఇంతకు ముందు చేసిన కొన్ని ట్రిప్స్ కూడా కన్ఫెషన్స్లో తీసుకురావడం జరిగింది. తర్వాత వీళ్ళకి ఎవరు లోడ్ చేశారు, వీళ్ళు ఈ లోడ్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మహారాష్ట్రలో, వాళ్ళ పేర్లు కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా గుర్తించడం జరిగింది. కానీ ఆ డీటెయిల్స్ వాళ్ళని అరెస్ట్ చేస్తే టైంలో మళ్ళీ మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ కాబట్టి. ప్రస్తుతానికి ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. తొందరలో ఆ మిగిలిన నలుగురిని, వాళ్ళకి కనెక్టెడ్ ఎంతమంది ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆస్తుల్ని అన్నీ కూడా గుర్తించి ఆ ఆస్తుల్ని